జోష్న దాసు మాటల ద్వారా దీప తన మనవరాలని తెలుసుకున్న శివన్నారాయణ. షాక్లో పారిజాతం, ఆనందంలో కార్తీక్, కాంచన. ఇంతకు ఏం జరిగింది? అసలు జోష్న దాసు మాటల ద్వారా దీప తన మనవరాలన్న విషయం శివన్నారాయణ తెలుసుకుంటే మరి జోష్నకు, పారిజాతానికి ఎలాంటి శిక్ష విధించాడు? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీకు, దీప ఇద్దరు కలిసి హోటల్ పెట్టుకున్నందుకు అక్కడికి వచ్చి జోష్న దీపను అవమానించినట్టుగా మాట్లాడేసరికి అదంతా కూడా చూస్తాడు కదా దాసు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటాడు, నేను తప్పు చేస్తున్నానా? నేను చేసేది కరెక్టేనా? నా కూతురు కోసం స్వార్థంగా ఆలోచించి శివన్నారాయణ గారి మనవరాల్ని తన సొంత ఇంటికి పంపించకుండా ఉండడం మంచిదేనా? ఇన్ని సంవత్సరాల నుంచి భోగభాగ్యాల మధ్య కదా నా కూతురు బ్రతికింది. అసలు ఐశ్వర్యం అంతా అనుభవించాల్సిన దీప అసలే కష్టాల్లో బ్రతికింది. ఇప్పుడు ఇంకా కష్టాల్లోకి నెట్టేసింది జోష్న. పోనీ దీప ఇంటి వారసురాలు కాదని తెలిసిన తర్వాత కూడా వదిలేయాలి. తెలిసిన తర్వాత కూడా వదలకుండా ఇంకా తనను టార్చర్ పెడుతుందంటే నేనే తప్పు చేస్తున్నానా? నా కూతురు మీద ఉన్న ప్రేమతో నేను ఇదంతా చేస్తున్నానా అని చెప్పి ఇంకా దాసు తనలో తనే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు. నేను తప్పు చేస్తున్నాను, ఖచ్చితంగా నేను చేసేది తప్పే. వెళ్ళి నేరుగా సుమిత్ర వదినకి నిజం చెప్పేయాలి. అప్పుడే జోష్న పొగర అణుగుతుంది. లేదంటే ఎన్నిసార్లు నేను ఎన్ని రకాలుగా జోష్నకు చెప్పాలని చూసినా కానీ జోష్న అప్పుడు నాతో ఓకే అని తర్వాత మళ్ళీ నార్మల్గానే ప్రవర్తిస్తుంది. నిజానికి కార్తీక్ ఉద్యోగాలకి ప్రయత్నించినా ఉద్యోగం రాకుండా చేసింది కూడా జోష్నే అయి ఉంటుంది అని దాసు పలు రకాలుగా ఆలోచించుకుంటాడు. ఇంకా అలా ఆలోచించుకున్న దాసు వెళ్ళాలి, నిజం చెప్పేయాలి అని బయలుదేరి వస్తాడు. అప్పటికే జోష్న దీపను ఏదో ఒకటి చెయ్యాలి, అస్సలు వదిలిపెట్టకూడదు, నా బావ నా పరిస్థితిలో ఉంచుతుందా అంటూ ఇంకా పదే అదే ఆలోచన మీద ఉన్న జోష్నకు దాసు గేటు తీసుకుని లోపలికి రావడం చూసి, ఇదేంటి గ్రానీ కొడుకు ఇక్కడికి వస్తున్నాడు, లోపలికి రానివ్వకుండా ఆపాలని గబగబా వెళ్తుంది. ఏదో బ్రతిమాలుతుంది, కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని బ్రతిమాలుతూ ఉండేసరికి అది కాస్త పారిజాతం చూస్తుంది. పారిజాతం అలా గుమ్మంలోనే నిలబడిపోయి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి అదేంటి, అసలు దాసుతోటే మాట్లాడడానికి ఇష్టపడని జోష్న ఏకంగా చేతులు జోడించి బ్రతిమాలుతుంది, కాళ్ళు పట్టుకుని కూడా బ్రతిమాలుతుంది. జోష్నేనా నేను చూస్తుంది నిజమేనా అనుకుంటూ కళ్ళు నలుపుకుంటూ మరీ చూసి, అవును జోష్న ఎందుకు ఇంత దారుణంగా ఇంతలాగా దిగింది అంటే ఏదో ఉంది, నాకు తెలియకుండా జోష్నకి దాసుకి సంబంధించిన ఏదో విషయం నడుస్తుంది. ఆ విషయం గురించి ఎక్కడ దాసు చెప్పేస్తాడన్న భయంతోనే జోష్న దాసు కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడట్లేదు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మెయిన్ డోర్కి ఎదురుగా ఉండడంతో బయటికి వెళ్ళి ఏదో బయటికి కారులో బయటికి వెళ్తాడు శివన్నారాయణ. అప్పటికే బయటికి వెళ్ళి ఏదో ఫోన్ మర్చిపోయానని చెప్పి కారు డ్రైవర్తో పాటు బయటే ఉండమని గేటు తీసుకుని లోపలికి వస్తూ ఉండగా గేటు ముందే కదా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. గేట్ అవతల ఉండి శివన్నారాయణ కాస్త వింటూ ఉంటాడు. ప్లీజ్ నాన్న చెప్పొద్దు నాన్న అంటూ మాట్లాడేసరికి అదేంటి జోష్న మాటలా ఉంది, దశరథనైతే నాన్న అని పిలవదు కదా, డాడీ అని పిలుస్తుంది, మరి నాన్నని ఎవరిని పిలుస్తుంది అనుకుంటూ అసలు ఏం జరుగుతుందో వినాలన్న ఉద్దేశంతో అక్కడే నిలబడిపోయేసరికి లేదు జోష్న, నేను సుమిత్ర వదినికి నిజం చెప్పేయాలి అని చెప్పనేసరికి దాసు నాన్న అని పిలుస్తుందా? అసలు దాసును నాన్నని ఎలా పిలుస్తుంది? దాస్ అంటేనే అసలు జోష్నకు పడదు కదా, దాసుతో ఎప్పుడు జోష్న మాట్లాడింది కూడా లేదు. అలాంటి తప్పుడు నాన్న అని ఎందుకు పిలుస్తుంది? ఏదో ఉంది, నాకు తెలియకుండా నా వెనకాల ఏదో జరుగుతుంది అని అక్కడే నిలబడి చూస్తూ ఉండగా, లేదమ్మా నేను చెప్పేస్తాను, ఈ ఇంటి వారసురాలు దీప అన్న విషయం నేను చెప్పేస్తాను, లేదంటే దీపకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. నిజం నాకు తెలిసి కూడా ఇన్ని రోజులు
రోజులు నా దగ్గరే నిజాన్ని దాచిపెట్టుకుని స్వార్థంగా ఆలోచిస్తున్నానని నాకు అనిపిస్తుంది. నువ్వు అడుగడుగునా దీపని అవమానిస్తూనే ఉన్నావు. దీపను ఇంకా ఇంకా కించపరుస్తూనే ఉన్నావు. దీప వంట మనిషి కాదు, ఇంటి వారసురాలన్న విషయం నీకు తెలుసు. నీకు తెలిసినా కానీ ఇంకా ఎందుకు దీపను అవమానిస్తున్నావు? నీ స్థాయి నా స్థాయి అంటున్నావు. నీ స్థాయి ఏంటో నీకు తెలుసా? నీ స్థాయిలో దీప ఉంది, దీప స్థాయిలో నువ్వు ఉండాలి. అలాంటిది దీపను నీ స్థాయి ఏంటి అంటూ ఏదో నీ దగ్గర డబ్బులు ఇప్పుడు ఉన్నాయి కదా అని దీపకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించావు. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను జోష్న, కానీ సరైన సమయం కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఇంకా నిన్ను నమ్మి నీ మాటలు నమ్మి నేను ఇంకా మోసపోను. నువ్వు కపట ప్రేమ చూపిస్తున్నావు. ఇప్పటి వరకు ఒరే గిరే అంటూ మాట్లాడి నన్ను చెంపదెబ్బ కూడా కొట్టిన నువ్వు ఈరోజు నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడట్లేదంటే ఆస్తి కోసం, డబ్బు కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి సుమిత్ర వదనకు దీపే నీ అసలు కూతురు జోష్న నాకన్న కూతురు అన్న విషయం ఎక్కడ చెప్పేస్తానేమోనన్న భయంతోనే నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా నువ్వు వెనకాడట్లేదు. అలాంటిది నేను నిన్ను నమ్మాలా? అందితే తల, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించే నిన్ను నేను నమ్మి ఇంకా నేను మోసపోవాలా? దీపకు ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి మీ నానమ్మ మోసం చేసింది. మా అమ్మ బిడ్డల్ని మార్చి ఎంత పెద్ద కుట్ర చేసిందో ఇప్పుడు నేను బిడ్డ మారింది. మా అమ్మే ఇదంతా చేసింది. ఇన్ని రోజులు నీ బిడ్డగా పెరుగుతున్న జోష్న నా కూతురు. నీ కూతురు ఎక్కడో ఉండి ముత్యాలమ్మ గూడెల్లో ఎన్నో కష్టాలు అనుభవించి తిరిగి వచ్చి కార్తీక్ని పెళ్లి చేసుకుని ఇప్పుడు మళ్ళీ నా కూతురు వల్ల నీ కూతురు కష్టాలు అనుభవిస్తుంది. వదిన నన్ను క్షమించు అంటూ సుమిత్ర వదిన కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడుగుతాను అని చెప్పనేసరికి, ప్లీజ్ నాన్న ప్లీజ్ నువ్వు చెప్పొద్దు. నువ్వు గనక అలా చేస్తే నేను లోపలికి వెళ్ళి నువ్వు మీ అమ్మకి చెప్పేలోపే నేను చచ్చిపోతాను నాన్న అని చెప్పాను. కానీ ఏంటి జోష్న బెదిరిస్తున్నావా? చచ్చిపోతే చచ్చిపో, ఎవరికి కావాలి? తండ్రి మీద ప్రేమ లేకపోయినా కేవలం డబ్బు కోసం, డబ్బు మీద ఉన్న మోజు కోసం నాన్న అంటూ పెదాల మీద నుంచి పలికే నీ మాటకు నీలాంటి కూతురు నాకు అవసరం లేదు. ఒకరిని ఏడిపించే కూతురు పుట్టిన పురిట్లోనే చచ్చిపోయిందనుకుంటాను. అయినా పురిట్లోనే దూరమైందానివి నువ్వు నా కూతురు ఎలా అవుతావు? అయినా దీప నిజంగా నాకు దేవుడిచ్చిన కూతురు. నోరారా బాబాయ్ అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుంది. కాశీ నీ కోసం ఏదైనా చేస్తాడా? దీప కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి వెనకాడడు. అది దీప గొప్పతనం అంటే. నీకులాంటి దానికి తండ్రిగా ఉండడం కంటే దీపకు బాబాయిగా ఉండడమే మంచిది. చచ్చిపోతే చచ్చిపో అని చెప్పనేసరికి, అది కాదు నాన్న ప్లీజ్ నాన్న, అది కాదు నాన్న అని బ్రతిమాలుతూ నువ్వు గనక వెళ్ళి నిజం చెప్పావంటే నీ కొడుక్కి యాక్సిడెంట్ చేసి చంపేస్తాను అంటూ అప్పటి వరకు కాళ్ళు పట్టుకున్న జోష్న ఒక్కసారిగా జుట్టు పట్టుకున్నంత పని చేసేసరికి శివనారాయణతో పాటు ఇటు దాసు కూడా షాక్ అవుతాడు. సూపర్ జోష్న, ఇప్పుడు వరకు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలేవు, ఇప్పుడేమో నేను ససేమిరా వినను, వెళ్ళి నిజం చెప్పేస్తాను అంటే నా కొడుకుని, నీ సొంత తమ్ముణ్ణి చంపడానికి కూడా వెనగాడట్లేదు. అంతకుమించి ఏం చేస్తుందిరా? పెరిగింది మీ అమ్మ పెంపకంలో కదా అంటూ ఇంకా గేటు తీసుకుని శివనారాయణ వచ్చేసరికి ఒక్కసారిగా గుమ్మం దగ్గరున్న పారిజాతం, ఇటు దాస్తో మాట్లాడుతున్న జోష్న ఇద్దరు కూడా అలా చూసి షాక్ అయిపోతారు. పెద్దయ్య అని చెప్పాను కానీ విన్నానురా, ఇప్పుడు వరకు మీ ఇద్దరు మాటలు విన్నాను. నా ఇంటి వారసురాలు ఎవరు అన్న విషయం తెలుసుకున్నాను. ఈ జోష్న ఎలాంటి మనస్తత్వం ఉన్నదో తెలుసుకున్నాను. అప్పటి వరకు నిన్ను బ్రతిమాలిన జోష్న నువ్వు ఎప్పుడైతే నిజం చెప్పేస్తానన్నావో నీ కొడుకుని చంపడానికి కూడా వెనకాడలేదు. దీనికి ఆస్తి అంటే ఎంత పిచ్చిందో చూడు. ఇదిగో పారిజాతం గారు అక్కడే ఉన్నారు, దామ్మా దా అని చెప్పి పిలిచేసరికి ఇంకా టెన్షన్ పడుతూనే వస్తుంది పారిజాతం రావడంతో చెంప చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా లోపలున్న సుమిత్ర, దశరథ్ కూడా పరుగునొస్తారు. ఏమైంది మామయ్య అని చెప్పాను కానీ, ఇన్ని సంవత్సరాలు మనం మోసపోయాము సుమిత్ర. మన కళ్ళకు గంతలు కట్టారు ఈ నానమ్మ మనవరాళ్ళిద్దరూ.
మనం మోసాన్ని చూసి అదే నిజమని అనుకున్నాం. ఇన్ని రోజులు చీకట్లో బ్రతికాం. ఈరోజే దాసు వచ్చి చెప్పడంతో అసలు విషయం ఏంటో నాకు తెలిసిందే అని చెప్పాను. కానీ ఏమైంది మామయ్య అని చెప్పాను. కానీ ఉంది కదా ఈవిడ గారు జోష్న, ఈవిడ గారు మన ఇంటి వారసురాలు, మన ఇంటి రక్తమని ఓ తెగ పొంగిపోతున్నాను. నా మనవరాలకన్నీ నా బుద్ధులే అని తెగ సంబరపడిపోతున్నాను. నిజానికి ఈవిడ గారు ఎవరో తెలుసా? ఈ పారిజాతం గారి రక్తం, అంటే ఈ దాసు కూతురు అని చెప్పనేసరికి ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు అనగానే నిజం, ఇప్పుడే దాసు జోష్న ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వరకు ఇక్కడ ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ నడిచింది తెలుసా? అందితే తల, అందకపోతే కాళ్ళు. అది షార్ట్ ఫిలిం చిన్నగా స్టోరీ. జోష్న దాసుని బ్రతిమాలిందమ్మా. ఎందుకంటే తెలిసిన ఈ నిజాన్ని నీకు చెప్పకుండా ఉండడం కోసం. అయినా నువ్వు చస్తే చావు, నిజాన్ని చెప్తాను అన్నందుకు దాసుకి ఏం చెప్పిందో తెలుసా? నీ కొడుకుని చంపేస్తాను నిజం చెప్తే అంటుంది. అంటే ఇప్పుడు వరకు బ్రతిమాలింది, ఇంకా దాసు నీకు నిజం చెప్పేయాలి, నీ కూతురికి అన్యాయం జరగకూడదు అని ఒక అడుగు ముందుకేసేసరికి ఏకంగా కాశీనే చంపేస్తానంటుంది. కాశీని చంపడానికి కూడా వెనకాడిని, సొంత తమ్ముడిని చంపడానికి వెనకాడిని జోష్న మనల్ని మాత్రం బ్రతికనిస్తుందని ఎలా అనుకుంటాము? ఇలాంటి దాన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి ఇంతకీ నా కూతురు ఎక్కడుంది మామయ్య, ఎవరు నా కూతురు అని చెప్పనగానే నువ్వు ఎంతో ప్రేమగా చూసుకునేదానివి కదా, నిన్ను సుమిత్రమ్మ అంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మన బుద్ధులన్నీ ఒలికిపుచ్చుకున్న దీపే మన ఇంటి వారసురాలు. నేనే పిచ్చి మొహాన్ని అసలు అర్థం చేసుకోకుండా ఈ పారిజాతం, ఈ జోష్న చెప్పిన మాటలు నమ్మి ఇది నా రక్తమే కదా, నా రక్తం నా గౌరవాన్ని పెంచుతుంది తప్ప ఇలా మోసగత్తే అని అవుతుంది అని అస్సలు అనుకోలేదమ్మా అంటూ మాట్లాడేసరికి ఏంటి దీప నా కూతురా అని చెప్పాను. కానీ అవునమ్మా, దీపే నీ కన్న కూతురు, నా ఇంటి వారసురాలు, నా ఏకైక మనవరాలు. తక్షణమే పారిజాతాన్ని జోష్నని గేటు బయటికి నెట్టేసే సుమిత్ర అని చెప్పనేసరికి వెంటనే వాళ్ళిద్దరినీ నెట్టయిపోతే ఉండేసరికి శివనారాయణ కాళ్ళు పట్టుకుంటుంది. వద్దమ్మా, నీ కపట ప్రేమ వద్దు, నువ్వు కాళ్ళు పట్టుకోవడం వద్దు. చూశాను కదా, సారీ విన్నాను కదా నా చెవిలారా. దాసుతో ఏం మాట్లాడు, కన్న తండ్రితోటే నీ సొంత కొడుకుని చంపుతాను, నా తమ్ముని చంపుతాను అన్న నువ్వు మేమేమవుతామని మమ్మల్ని బ్రతకనిస్తావు? ఆస్తి కోసం ఎంతకైనా తెగించే మనిషివి. వద్దమ్మా, మా ఇంటి దరిదాపుల్లో కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు. నిన్ను జైల్లో పెట్టించవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి పెంచాం కదా, కొంచెం కాకపోతే కొంచెమైనా ఏదో ప్రేమ అనేది ఏడుస్తుంది కదా నీకు లేకపోయినా. అందుకే నా కళ్ళ ముందు మాత్రం కనిపించడానికి వీల్లేదు. దాసు, ఇప్పటి వరకు నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. దయచేసి నీ తల్లిని నీ కూతుర్ని నా ఇంటి దరిదాపుల్లోంచి తీసుకువెళ్ళిపోవయ్యా అని చెప్పనేసరికి రామ్మ అని చెప్పాను. కానీ నేను రాను అనేసరికి ఇంకా సుమిత్ర జోష్నను కొట్టి బయటకి నెట్టేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.